ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. నవంబర్ 24. దృష్టి దిశ. దాసుల కన్నులు తమ యజమాని చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కీర్తనలు 123:2. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం గురించి ఈ వచనం వివరిస్తుంది. పనివాడి దృష్టి తన యజమాని మీద ఉంటుంది. అలాగే మన దృష్టి దేవుని మీద ఉండాలి. దేవుని ముఖదర్శనం కలగాలంటే మన దృష్టి ఆయన వైపు ఉండాలి. అప్పుడు దేవుడు తన గురించి మనకెలా వెల్లడి చేస్తాడో తెలుస్తుంది. యెషయా 53:1 చూడండి. మన దృష్టి దేవుని మీద నుంచి ప్రక్కకు మళ్ళినప్పుడు మనము ఆధ్యాత్మికంగా సారహీనులమవుతాం. మనల్ని సారహీనులు చేసేవి బాహ్య పరిస్థితుల కంటే అధికంగా మన ఆలోచనలే. ఇంకా కొంచెము ఘనమైన విషయాలు ఉంటే బాగుండేది, అప్పుడు అందరి దృష్టి నా మీదనే ఉండేదని మనం ఆలోచిస్తుండవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకో, మనం చేసే ఏ ప్రయత్నము మనల్ని గొప్పవాళ్ళని చేయదు. ఉదాహరణకు, నీ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చి ఉండవచ్చు. అప్పుడు నీవు దేవుని వైపు చూచి ఉండవచ్చు. ఇందుకు దేవుని ఆత్మే నీకు సాక్షి. కొన్ని సంవత్సరాల తర్వాత నీలో భిన్నమైన ఆలోచనలు కలిగాయేమో, నా ఆలోచనలో అతిశయం ఉందేమో, నా స్థాయికి మించి నేను ఆలోచించానేమో అని ఇప్పుడు మదన పడుతున్నావా? తెలివైన వారు అని నీవనుకుంటున్న నీ స్నేహితులు మొదట్లో నీవు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడినప్పుడు నీవు తీవ్రమైన ఆవేశంలో ఉన్నావని తెలుసు. అది కొంతకాలమేనని కూడా మనకు తెలుసు. అయినా నీలో సహనం ఉండాలని దేవుడు కోరుకోడులే అని చెప్తారేమో. అప్పుడు నీవు మంచిది, నేను కావలసిన దానికంటే ఎక్కువగానే కోరుకుంటున్నానేమో అని చెప్పినట్లయితే అది వినయపూర్వకంగా కనిపించినప్పటికీ నీవు దేవుని మీద ఆధారపడడం లేదని తెలియచేస్తుంది. నీవు దేవుని మీద కాక ప్రాపంచిక జ్ఞానం ఉన్న మనుషుల ఆలోచనల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నావు. దేవుడు నిన్ను హఠాత్తుగా ఆపినప్పుడు మాత్రమే నీవు పోగొట్టుకున్నదేమిటో నీకు తెలుస్తుంది. నీలో ఆధ్యాత్మిక స్థానం క్షీణించిన ప్రతిసారి వెంటనే నిన్ను నీవు సరిచేసుకో. నీకు దేవునికి మధ్య ఏదో ఆటంకం ఉందని గుర్తించు. వెంటనే ఆటంకాన్ని తొలగించుకొని నీ దృష్టిని దేవుని మీద కేంద్రీకరించు.